ఎక్స్టెండెడ్ ఇయర్ ఫ్యూచర్ చూద్దాం. జనరలైజేషన్, స్పెషలైజేషన్, అగ్రిగేషన్. ఇవన్నీ ఈ ఫీచర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి చాలా పనికొస్తాయి. జనరలైజేషన్ ఏంటంటే మనం స్టార్టింగ్లో కామన్ ప్రాపర్టీస్ అనొచ్చు, లేకపోతే అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఎంటిటీస్ అండ్ క్రియేట్ ఏ జనరలైజ్డ్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్. సో ఇప్పుడు రెండు ఎంటిటీస్ ఉన్నాయనుకో, రెండు ఎంటిటీ సెట్స్ నుంచి ఆ రెండిట్లో కామన్ ఎంటిటీస్ కామన్ అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ తీసుకొని ఒక జనరలైజ్ ఎంటిటీ చేస్తావు. ఇది బాటమ్ అప్ అప్రోచ్ అనమాట, కింద నుంచి పైనకి వస్తావు. ఓకే, ఇన్ విచ్ 2 or more entities can be generalized to a higher level entity is have some common element. సో రెండు మూడు ఇదొక ఎంటిటీ, ఇదొక ఎంటిటీ, ఇది రెండు ఎంటిటీ సెట్స్ నుంచి కామన్ అట్రిబ్యూట్స్ తీసుకొని కొట్టే ఎంటిటీ సెట్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూస్తుంటే స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ, ఇది టీచర్ అనే ఒక ఎంటిటీ. స్టూడెంట్కి ఏమేమి ఉన్నాయి? రూల్ నెంబర్, నేము, అడ్రస్, మార్క్స్ ఉన్నాయి. టీచర్కి ఐడి, నేము, అడ్రస్, శాలరీ. సో ఈ ఎంటిటీ కామన్ ప్రాపర్టీస్ చూసి నేమ్, అడ్రస్ కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సో పర్సన్ అనే కొత్త ఎంటిటీ అని తయారు చేసి దానికి నేము, అడ్రస్ పెడతారు. దీన్ని జనరలైజేషన్ అంటారు. ఇంకోటి స్పెషలైజేషన్ ఉంటుంది. ఇది జనరలైజేషన్కి ఆపోజిట్. ఇది టాప్ డౌన్ అప్రోచ్. ఏం చేస్తారు? రెండు ఎంటిటీస్లో కామన్ అట్రిబ్యూట్స్ తీసుకొని సో ఒక ఎంటిటీ ఉంటుంది కదా, ఆ ఎంటిటీని డివైడ్ చేస్తారు సబ్ ఎంటిటీస్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్. అర్థమైంది కదా? దీనికి జనరలైజేషన్కి అపోజిట్ ఇది టాప్ డౌన్ అప్రోచ్. హయ్యర్ లెవెల్ ఎంటిటీస్ ఈ స్పెషలైజ్డ్ ఇంటూ 2 or more లోవర్ లెవెల్ ఎంటిటీస్. ఓకేనా? ఇది అకౌంట్ అనే ఉంది. అకౌంట్కి ఏముంటుంది? అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఇదే ఈ ఒక ఎంటిటీ తీసుకొని దాన్ని సబ్ ఎంటిటీస్లోకి డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద కామన్ అట్రిబ్యూట్స్. దీని అట్రిబ్యూట్స్ బట్టి ఇక కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అనేది డిరైవ్ చేసిండ్రు. ఇది టాప్ డౌన్, పైనుంచి కిందకి వస్తుంది. కరెంట్ అకౌంట్కి అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. అదే సేవింగ్స్ అకౌంట్కి అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఇది స్పెషలైజేషన్. ఈ అగ్రిగేషన్ అంటే ఎప్పుడైతే ఎక్కువ మెనీ రిలేషన్షిప్స్ ఉంటే అప్పుడు అగ్రిగేషన్ మనకు వస్తుంది. ఏం చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ నీడ్ ఎక్స్ప్రెస్ రిలేషన్షిప్ అమంగ్ సో రిలేషన్షిప్స్ లోపల రిలేషన్షిప్ని నువ్వు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే వీ వుడ్ అగ్రిగేషన్. ప్రాజెక్ట్ వర్క్స్ ఫర్ ఎంప్లాయీ. అట్లనే దానికి ఇప్పుడు ఇది ఒక రిలేషన్. ఈ రిలేషన్లో ఇంకొక రిలేషన్ నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నా. సో వర్క్స్ చేయడానికి, ప్రాజెక్ట్లో ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి వాళ్ళకి మిషనరీ అనేది అవసరం పడుతుంది. సో ఇట్స్ అన్ అనదర్ రిలేషన్ ఇన్ ఏ రిలేషన్. సో టు డిస్క్రైబ్ దట్ వి యూజ్ అగ్రిగేషన్. సో వర్క్స్ ఫర్ వాళ్ళకి ఏం కావాలి? రిక్వైర్స్ మిషనరీ. సో ప్రాజెక్ట్ కోసం ఎంప్లాయీస్ కష్టపడుతున్నారు, వాళ్ళకి మిషనరీ కూడా కావాలి ప్రాజెక్ట్ చేయడానికి. సో ఈ రెండు రిలేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రిలేషన్లు కలిపి అగ్రిగేషన్ వాడి మనం చేస్తాం అన్నమాట.